అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి యొక్క సంకల్పం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆమె రావాలి అనుకుంటే రాగలదు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా, వెళ్ళిపోవాలి అనుకుంటే అసలు మనం ఆపలేం, ఎలాంటి పూజ చేసినా. కానీ అమ్మవారు కనుక రావాలి అంటే మనం వద్దన్నా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతారు. అది ఏ పని చేస్తే అమ్మవారు మన దగ్గరికి వస్తారు, అమ్మవారు లక్ష్మీ కటాక్షం మన నుంచి దూరం అవ్వాలంటే మనం ఏం చేసాం, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందర ఈ వీడియోలో ఈ విషయాలు తెలిపే ఒక కథ తెలుసుకుందాం. అదేంటంటే, పూర్వం దండకారణ్యంలో ఒక ఋషి ఉండేవారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన ఇంకా జపము తపస్సు తప్ప ఇంకో పని పట్టించుకునేవారే కాదు. ఆయన ఒకరోజు జపతపాదులన్నీ పూర్తి చేసుకున్నారు. ఆ రోజంతా అయిపోయింది. ఒకసారి పడుకుని ఉంటే కల్లో లక్ష్మీదేవి కనబడింది. నేను నిన్ను కటాక్షించాలనుకుంటున్నాను అని చెప్పి అంటే, నాకు వద్దమ్మా, నాకెందుకు, నేనేం చేసుకుంటాను, ఈ భాగ్యాలు భోగభాగ్యాలు అవిను నాకేమీ అక్కర్లేదు అంటారు కల్లోనే. అయినా సరే లక్ష్మీదేవి ఊరుకోదు. నీ తపస్సుకి నేను మెచ్చుకున్నాను, నువ్వు చేసే పూజల వల్ల నేను సంతృప్తి చెందాను, అందుకని నీకు సకల సౌభాగ్యాలు ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. అంటే సర్వసంగ పరిత్యాగిని కదా తల్లి, నాకెందుకు ఈ సంపదలన్నీను అని చెప్పి అన్నా కూడా లక్ష్మీదేవి ఒప్పుకోదు. నువ్వు అడిగావని ఇస్తున్నానా ఏంటి, వద్దంటే మానడానికి, నీకు ఐశ్వర్యం అబ్బబోతోంది, దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అని లక్ష్మీదేవి అంటుంది. సరే, ఆ జీవకుడికి ఋషికి మెలకు వచ్చింది. లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే, ఏంటి సంపదలు వద్దంటే నాకు ఇస్తానంటుందంటే ఈవిడ, అసలు ఎలా ఇస్తుందో చూద్దాం, నేను కూడా చూస్తాను, నాకు అసలు సంపద వద్దే వద్దు అని అనుకుంటూ అలా నించుంటాడు. నించుంటే ఈ లోపల ఒక తెల్లటి గుర్రం వస్తుంది. వచ్చి పక్కన నించుంటుంది. నించుని రొప్పుతోందనమాట విపరీతంగా. రొప్పుతుంటే జాలేసింది ఋషికి. జాలేసి కాస్త నీళ్లు పట్టి దాణా వేసి అక్కడ వదిలేశాడు. అంటే తన ఆశ్రమం పక్కనే ఉందన్నమాట. తను లోపల మళ్ళీ తన జపతపాదులు చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటూ ఉంటే లోపల కొంతమంది సైనికులు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి గుర్రాన్ని చూసి, ఏంటి గుర్రం ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఈ హడావుడికి లోపల ఉన్నటువంటి ఋషి బయటకు వచ్చాడు. ఏంటి హడావుడి చేస్తున్నారు అంటే, ఈ గుర్రం మీకు ఎలా వచ్చిందంటే, ఏమో నాకు తెలియదు, అలసిపోయి ఉంది అంటే కాస్త మంచినీరు ఇచ్చి కాస్త మేత వేశానంతే, అది ఇక్కడే ఉంది అని చెప్తే, ఇది రాజుగారు ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం తలపెట్టడంలో, ఆ యజ్ఞంలో హవిస్సులో ఇవ్వవలసినటువంటి గుర్రం ఇది, ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు, బహుశా నువ్వే ఎత్తుకుపోయి ఉంటావు అని చెప్పి గబగబా పద రాజుగారి దగ్గరికి పద అని చెప్పి ఋషిని గుర్రాన్ని కూడా తీసుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. అది యాగాస్వం అనమాట. రాజుగారి దగ్గర తీసుకెళ్తే ఈ ఋషికి ఏంటి భయం, తను ఏం చేయలేదు కదా. సరే పదండి వస్తాను అని చెప్పి ధైర్యంగా రాజుగారి ఆస్థానానికి వెళ్ళారు. వెంటనే ఈ రాజుగారు ఈ యొక్క ఋషిని చూసి పరిశీలనగా చూశారు పైనుంచి కిందకి. మహా తపస్వి, ఆయన మొహంలో కొట్టొచ్చినట్లు కనపడుతుందన్నమాట లక్ష్మీ కళ. వెంటనే, ఒరే పిచ్చి మొహాల్లారా, ఈయన ఎవరు అనుకుంటున్నారు, మహర్షి, ఆయన తపోబలం వల్ల ఆ యాగాస్వాన్ని దొంగల నుంచి విడిపించి రక్షించారు మన కోసమే. అయ్యయ్యో, ఈయనకి కాళ్ళు కడిగి మనం అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి తప్పితే ఈయన అగౌరవపరచకూడదు, ఉండండి స్వామి, రండి 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 అని చెప్పి లోపలికి ఆహ్వానించి గబగబా అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలంటే పాత్ర కావాలి కదా, పాత్ర తీసుకురావడానికి అని చెప్పి పని వాళ్ళు వెళ్ళారన్నమాట, పరిచారకులు. వెంటనే ఈ ఋషికి, అమ్మ లక్ష్మీదేవి ఒక మాయ చేసిందనమాట. లక్ష్మీదేవే దొంగల నుంచి ఈ యాగాస్వాన్ని కాపాడి తన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం నీకు రాకుండా ఎవరు ఆపలేరంది కదా. ఎలా వస్తుందో లక్ష్మీ కటాక్షం, నేను చూస్తాను, నాకు అక్కర్లేదు లక్ష్మీ కటాక్షం, ఈయనున్నాడు, ఇద్దరు పంతం పట్టు కూర్చున్నారు కదా, అది గుర్తొస్తుంది అనమాట. చూద్దాం అయితే. ఈ లోపల పరిచారక తీసుకొస్తుంది కాళ్ళు కడగడానికి అని చెప్పి పాత్ర కాళ్ళు కడగడానికి అని చెప్పి రాజుగారు పాత్ర తీసుకుని ఇలా వంగుంటే ఒక్క తన్ను తద్దాడు ఆయన. ఒక్క తన్ను తన్నేసరికి అంత వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కత్తులు తీసేసి ఋషి మీదకి వస్తుంటే గబగబా ఆగండి అని చెప్పి ఇలా వెనక్కి తిరిగేసరికి ఈ పాత్ర అడుగున ఇంత మండ్రగబ్బ ఉంటుంది. ఆ మండ్రగబ్బ వెళ్ళిపోతుంది. ఓహో, మండ్రగబ్బ నుంచి రక్షించడానికి బోసేయని కొట్టారని చెప్పి వెంటనే రాజుగారు, మహానుభావు, నన్ను ఇవాళ మీరు మండ్రగబ్బ నుంచి రక్షించారు, మీరు ఎంతో మేలు చేశారు నాకు అని చెప్పి, రండి మీరు ఇలా వచ్చి సింహాసనం మీద కూర్చోండి అన్నారు. తనేమో దురుద్దేశంతో చేస్తున్నాడు ఋషి, కానీ లక్ష్మీదేవి దాన్ని అనుగ్రహంగా మార్చేస్తోంది, వరంగా మార్చేస్తుంది.
నవ్వుకున్నాడు ఋషి. చూద్దాం అమ్మ ఇంకా ఏం జరుగుతుందో ఇంకా చూద్దాము అని. సరే, లక్ష్మీదేవి యొక్క కృప వల్ల మహారాజు గారి యొక్క భార్య గర్భవతి అయింది, మంచి శిశువు. అసలు ఈ యజ్ఞం చేద్దామని తలపెట్టిందే సంతానం కోసం. ఆ యజ్ఞం అక్కర్లేకుండానే సంతానం కలిగింది. అమ్మో, ఋషిగారు మన రాజ్యంలో అడుగు పెట్టారు కాబట్టి సంతాన భాగ్యం కలిగిందని చెప్పి రాజుగారు పొంగిపోయారు. వెంటనే బారసాల ఏర్పాటు చేశారు. పుత్రుడు పుట్టాక వైభవపేతంగా ఈ ఋషిని సన్మానించాలనుకున్నారు. వెంటనే ఋషి ఏం చేస్తాడంటే ఈ పిల్లాన్ని కిటికీలోంచి విసిరేస్తాడు. మరి ఏదో రకంగా తనకి సంపద అక్కర్లేదు కదా, లక్ష్మీదేవిని నెగ్గనివ్వకూడదు. వెంటనే విసిరేయంగానే అయ్య బాబాయ్ ఏమైపోయింది, దీన్ని ఇలా విసిరేస్తున్నారేంటని చెప్పి అందరూ, నా పిల్లాడు ఏమైపోయాడని చెప్పి అందరూ పరిగెడతారు. మొత్తం ఈ భవనం అంతా ఖాళీ చేసి ఆ రాజుగారి పిల్లాడిని ఎక్కడ విసిరేస్తారో అటువైపుకి అందరూ పరిగెడతారు. ఈ పిల్లాడు ఎక్కడ పడతాడంటే పువ్వుల మధ్యలో పడతాడనమాట. నవ్వుతూ ఉన్నాడు కేర్ కేరమంటూ. ఈ లోపల వీళ్ళందరూ ఎప్పుడైతే భవనం వెలుపలికి వచ్చారో భవనం ఒక్కసారి పేలిపోయింది. అంటే ఎవరో గంధకపు ఇవి కుండీలన్నీ కూడా ఈ రాజుగారి కోటలో పెట్టారనమాట పేల్చేయడానికి శత్రువులు. అమ్మో, ఈరోజు నన్ను, నా రాజ్యాన్ని, నా పిల్లల్ని, నా వంశాంకురాన్ని అందరినీ కాపాడారు మీరు, ఇంకా మిమ్మల్ని మేము దేవుడితో సమానంగా పూజించాలి అని చెప్పి ఆ ఋషిని పూజించడం మొదలుపెట్టారు. ఋషికి ఇంకా అక్కడే ఉంచేసి ఇంకా భోగభాగ్యాలు అవన్నీ అలవాటు చేసేస్తారు. ఋషి కూడా ఇప్పుడు నవ్వుకుంటాడు, అమ్మ ఈసారి కూడా నువ్వే నెగ్గావు తల్లి లక్ష్మీదేవి అని చెప్పి అంటాడనమాట. సరే, ఇప్పుడు ఏమైంది, ఈ ఋషికి రాను రాను భోగాల మీద ఆశ పుట్టింది. ఆశ అంటే భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు గడిచేసరికి లక్ష్మీదేవి మళ్ళీ ఈ ఋషికి కల్లో కనబడింది. కల్లో కనబట్టి, ఇంకా నీకు ఐశ్వర్యం వచ్చేటటువంటి అన్ని రోజులు వెళ్ళిపోయాయి, ఇంక రేపటి నుంచి జ్యేష్ఠాదేవి నిన్ను వరిస్తుంది, చూసుకో, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఎంతమంది ఆపినా నేను ఆగనిక్కడ అని చెప్పి అనేస్తుంది లక్ష్మీదేవి కల్లో. అయితే అదేంటి, నేను వద్దంటేనేమో ఇచ్చింది సంపదలు, ఇప్పుడేమో నాకు సంపద వదులుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే భోగాలకు అలవాటు పడిపోయి ఉన్నాడు ఈ ఋషి, నాకు సంపద వదులుకోవడం ఇష్టం లేదు. కానీ అసలు ఎందుకు లక్ష్మీదేవి అలా అంది అంటే, ఇతను ఏం చేశాడు, ఈ భోగభాగ్యాల లాలసలో పడిపోయి జపాలు, తపాలు, దానాలు, యజ్ఞాలు ఇవన్నీ వదిలేశాడనమాట. అంటే పరమాత్మని పూజించడమే మానేశాడు. దాంతో పాజిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోయింది, నెగిటివ్ ఎనర్జీ అంతా పెరిగిపోయింది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయిందో లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంతే. అయ్యో, నేను ఎలాగైనా సరే ఈ సంపద నిలబెట్టుకోవాలని చెప్పి రాత్రికి రాత్రే ఋషి రాజుగారి భవనం నుంచి పారిపోయాడు. పారిపోయి ఒక శ్మశానం వెళ్ళిపోయాడు. శ్మశానంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక పుర్రె మీద కూర్చుని ఆయన వెంటనే ప్రచండ భైరవోపాసన చేశాడు. ప్రచండ భైరవోపాసన చేస్తే, చూడమ్మ నేను ఉపాసన చేస్తాను, ఇంక నువ్వు నీ దరిద్రం నన్ను ఏం చేయలేవు అని చెప్పి అనుకుని 41 రోజుల పాటు ప్రచండ భైరవోపాసన చేస్తే జ్యేష్ఠాదేవి ప్రత్యక్షమైంది. వెంటనే నేను భైరవోపాసన చేశాను, నన్ను ఏ దరిద్రమో నన్ను ఏం చేయలేదు, వెళ్ళి అంటే, ఓ పిచ్చివాడ మూర్ఖుడా, నువ్వు 40 రోజుల పాటు ఎక్కడో రాజుగారి ఆస్థానంలో ఉండి భోగభాగ్యాలు అనుభవించేవాడివి శ్మశానంలో ఉండి ఇంత దరిద్రాన్ని అనుభవిస్తూ కపాలాల మీద కూర్చున్నావంటే ఏంటి అర్థం, నేను నిన్ను పట్టి పీడించుకోబట్టే హాయిగా భోగభాగ్యాలు అనుభవించుకుంటే ఇక్కడ వచ్చి కూర్చున్నావు కదా, అది నా చలవేరా ఓరి వెర్రివాడా, సరే ఇంకా నా పని కూడా అయిపోయింది, 41 రోజుల పాటు నేను తినాలనుకున్నాను, పీడించేసుకున్నాను, అయిపోయింది, నువ్వు శ్మశానంలో ఉన్నావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఋషికి జ్ఞానోదయం అవుతుంది. అంటే అటు రాజ్య సుఖాలు, ఇటు శ్మశానము రెండు వదిలేసి తిరిగి మళ్ళీ తను తపస్సు చేసుకోవడానికి తన పర్ణశాలను వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే మనం సుఖాలు వచ్చాయని చెప్పి పరమాత్మను వదిలేస్తాం, అలాగే కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మని పట్టుకుంటాం. ఆ రెండూ కూడా సరికాదు. సర్వకాల సర్వావస్థల యందును కూడా పరమాత్మని వదలకుండా కష్ట సుఖాలు రెండింటిలో కూడా పరమాత్మని పట్టుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ రెండు కూడా విష్ణు గాయత్రి, లక్ష్మీ గాయత్రి. ఈ రెండు గాయత్రి మంత్రాలు స్మరణ చేసుకోండి. కష్ట సుఖాలు రెండింటిలోనూ కూడా లక్ష్మీదేవిని పట్టుకుంటే కనుక దరిద్రం అన్నది మీ దరిదాపుల్లోకి రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం సర్వకాల సర్వావస్థలను ఉంటుంది. లోకా సమస్త సుఖ